పవన్ బూటు తుడుస్తానన్న అంబాటి రాంబాబు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కల్తీ వ్యవహారంపై వైసీపీ నేతల స్పందన ఆమోదయోగ్యంగా లేదని పవన్ విమర్శించారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని, అలా కాకుండా తనపై విమర్శలు చేయడం ఏమిటని పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ నేతలు తప్పు చేసినట్లుగా నిరూపిస్తే, లడ్డూ ప్రసాదం తయారీలో జంతువు కొవ్వు కలిసిన నెయ్యిని వాడినట్లుగా నిరూపిస్తే పవన్ కళ్యాణ్ బూట్లు తాను తుడుస్తానని పవన్ కళ్యాణ్ కు అంబాటి సవాల్ విసిరారు. లడ్డూ విషయంలో పవన్ ఎందుకు డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు తప్పు చేస్తే పవన్ మెట్లు తుడవడం ఏంటని సెటైర్లు వేశారు. 2014 నుండి 2019 మధ్య టీడీపీ హయాంలో విజయవాడలో ఎన్నో దేవాలయాలను పగలగొట్టారని, దేవతా మూర్తుల విగ్రహాలను మున్సిపాలిటీ బండిపై వేసుకెళ్లారని గుర్తు చేశారు. సనాతన ధర్మంపై ఇంత ప్రేమ, భక్తి ఉన్న పవన్ కళ్యాణ్ అప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉన్నారని అంబాటి ప్రశ్నించారు. వైసీపీ నేతలపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది తప్పు కాదా అని భగవంతుడు క్షమిస్తాడా అని ప్రశ్నించారు. తిరుమలలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తే హై డ్రామా అని పవన్ విమర్శించారని, పవన్ మెట్లు తుడుస్తున్న వీడియో యాక్షన్ కట్ మాదిరి ఉందని సెటైర్లు వేశారు. మరి అంబాటి వ్యాఖ్యలపై పవన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? పవన్ విసిరిన సవాల్ను అంబాటి స్వీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.